వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఏఐ సమ్మిట్ జరుగుతోంది. దానికి అంతర్జాతీయంగా ప్రతినిధులందరూ వచ్చారు. అయితే ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి నేపథ్యంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా డెలిగేట్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏఐ యొక్క ఇంపాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఆక్యుపై చేస్తుంది, అని ఏ విధంగా అధిగమించాలి, మరోవైపు అవకాశాల కల్పన కానీ పెట్టుబడులు కానీ ఇట్లా అన్ని అంశాలు ఇవాళ జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. సో ఈ యొక్క సమ్మిట్కి రేవంత్ రెడ్డి కూడా అటెండ్ అయ్యాడు. ఆయన కూడా స్పీచ్ ఇచ్చాడు. గొప్ప సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒకవైపు ఏఐ సమ్మిట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో గల్గోటియా యూనివర్సిటీ ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ లేదంటే కనుక బయటంతా చర్చ అంతా గల్గోటియా యూనివర్సిటీ నిర్వహించినటువంటి నిర్వాహకం మీద ఉంది. అంటే చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి బొమ్మను తీసుకొచ్చి 300 కోట్లు పైగానే మేము ఏఐ మీద కొంత పెట్టుబడి పెట్టి మేము జనరేట్ చేశాము అని ఆ యొక్క కంపెనీ ఆ యొక్క యూనివర్సిటీ ప్రొఫెసర్లు మాట్లాడినటువంటి విధానంతో పెద్ద ఎత్తున విమర్శల పాలైంది, నవ్వుల పాలైంది. మరోవైపు అంత పెద్ద ఏఐ సమ్మిట్ని కూడా కొంత నీరుగార్చేలాగా విమర్శలు అనేకం వచ్చినాయి. ఆ మాటను కూడా రేవంత్ రెడ్డి గారు మెన్షన్ చేశారు ఆయన స్పీచ్లో. అయితే సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఒకవైపు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సందర్భంగా అదే టైంలో కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకులు అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు అదే సమ్మిట్లోనే. అంటే జాతీయ స్థాయిలో బీజేపీని ఇదే సమ్మిట్ నిర్వహణ పైన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నాడు. అంటే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ దీన్ని ఈ యొక్క సమ్మిట్ని విమర్శిస్తారు. అట్లాగే యూత్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ అక్కడికి వెళ్ళి నిరసన తెలుపుతారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం పెద్ద ఎత్తున సూచనలు చేస్తారు. అదే స్టేజ్ మించి సూచనలు చేస్తారు. India needs an AI fund for startups. So our youth can work on all areas of AI and aim to become unicorns. Telangana can establish an AI startup village for entire country with support of Government of India. చూసారు కదా రేవంత్ రెడ్డి సూచనలు. అంటే ఇప్పుడు ఏఐకి ప్రత్యేకమైనటువంటి కౌన్సిల్ ఉండాలంటున్నారు. ఏఐ కోసం ఒక మంత్రిత్వ శాఖ ఉండాలంటున్నారు కేంద్రంలో, రాష్ట్ర స్థాయిలో. మరి ఏఐ యొక్క గొప్పదనాన్ని ఆయన చాలా అద్భుతంగా విశ్లేషిస్తూ ఉన్నారు. మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆ సమ్మిట్ని విమర్శిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రిగా అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఆ సమ్మిట్లో గొప్పగా ఏఐని బీజేపీ చేస్తున్నటువంటి వారిని పొగుడుతారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకవైపు రేవంత్ రెడ్డి బీజేపీ యొక్క ప్రభుత్వ చిత్తశుద్ధిని పొగుడుతున్నాడు. అదే వేదికను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. మరీ ముఖ్యంగా వ్యతిరేకించడమే కాకుండా ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి యూత్ కాంగ్రెస్ లీడర్లు కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క ఫాలోవర్సే. ఒకవైపు ఆయన స్పీచ్లో ఆయన మాట్లాడుతున్నటువంటి టైంలోనే వీళ్ళందరూ విమర్శలు చేస్తారు. అక్కడ అర్ధనగ్న ప్రదర్శనలు కూడా జరుగుతాయి. అంటే ప్రధానంగా ఈ ఏఐ సమ్మిట్ని మనం ఒక 5-6 అంశాలుగా మనం డివైడ్ చేసి మాట్లాడితే, రాహుల్ గాంధీ ఏఐ సమ్మిట్ ఏదైతే ఉందో అది పబ్లిసిటీ స్టంట్ అంటున్నాడు క్రిస్టల్ క్లియర్గా. అట్లాగే బీజేపీ ఏమో డైవర్షన్ ఇష్యూలో భాగంగా ఇప్పుడు ఏఐ సమ్మిట్ని తెర మీద తీసుకొచ్చింది అనేది మరో అంశం. ఇక 4వ అంశం, సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మోడీ గారిని ఆయన కొంత ఏఐ సమ్మిట్లో ఆయన లెక్చర్ చూసిన తర్వాత బీజేపీకి చాలా క్లోజ్గా రేవంత్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారేమో అని అనిపించక మానదు. మరి ఆయన బీజేపీ నాయకుడా లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అర్థం కావట్లే ఆ స్పీచ్ విన్న తర్వాత. ఎందుకంటే ఒకవైపేమో ఆయనే పొగుడతారు, అదే వేదికని పైన కాంగ్రెస్ పార్టీ నాయకులేమో విమర్శలు చేస్తారు, అట్లాగే అర్ధనగ్న ప్రదర్శనలు కూడా చేస్తారు. అట్లాగే ఆ టైంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంగా అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరంటే అది సొంత జిల్లా, రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత జిల్లా, ఆయన అనుంగ శిష్యుడు ఫాలోయరు నరసింహ అనే వ్యక్తి ఇప్పుడు అక్కడ సెమీ నేకెడ్ ప్రొటెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు రేవంత్ రెడ్డి గారితో క్లోజ్గా ఉన్నటువంటి ఫోటో నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా. అంటే రేవంత్ రెడ్డి గారి అసోసియేటు, రేవంత్ రెడ్డి గారి పార్టీ చెందినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో నిరసన తెలుపుతారు. మరి ఆయనే స్పీచ్ ఇస్తారు, ఆయనే పొగుడుతారు ఏఐ సమ్మిట్ని. మరోవైపు ఏఐకి సంబంధించి ఆయనే సూచనలు చేస్తారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మనం ఇదంతా చూసిన తర్వాత మాస్టర్ ఆఫ్ డైవర్షన్ అని ఎందుకు అనకూడదు? అంటే ఇక్కడ ద్వంద్వ వైఖరి ఖచ్చితంగా కనిపిస్తోంది, కాంగ్రెస్ పార్టీదైనా రేవంత్ రెడ్డి గారిదైనా. ఒకవైపు ఏమో మంత్రిత్వ శాఖ ఉండాలంటాడు, కౌన్సిల్ పెట్టాలంటారు.
మళ్ళీ ఇది ఒక చీప్ పబ్లిసిటీ స్టంట్ బీజేపీ చేస్తోంది, ఏఐ సమ్మిట్ ద్వారా డైవర్ట్ చేస్తోందని రాహుల్ గాంధీ గారు విమర్శిస్తారు. మరి ఇప్పుడు ఇంత చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడా, బీజేపీ నాయకుడా? మరి రాహుల్ గాంధీ గారి యొక్క చిత్తశుద్ధి ఏమైంది? అంటే రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో విభేదిస్తారు, ఈయన రాష్ట్ర స్థాయిలో ఆ యొక్క సమ్మిట్ని సపోర్ట్ చేస్తారు. ఇది విడ్డూరం. దీనికి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ కూడా ఒకసారి చదివి వినిపిస్తా. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ డెలరబుల్ దట్ మెంబర్స్ ఆఫ్ ద యూత్ కాంగ్రెస్ చూస్ ద ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 యాజ్ ఎ వెన్యూ ఫర్ ప్రిటీ పాలిటిక్ థియరిటిక్స్. అంటే చిల్లర రాజకీయాలకి ఏఐ సమ్మిట్ని వేదిక చేశారు అని కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. యూజింగ్ ఎ సచ్ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ ప్రొటెస్ట్ విల్ ప్రొజెక్ట్ అవర్ గ్రేట్ నేషన్ ఇండియా ఇన్ ఏ పూర్ లైట్ ఇంటర్నేషనలీ. అంటే అంతర్జాతీయ స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే భారతదేశాన్ని పరువు తీశారు, నవ్వులు పాలు చేశారు, భారతదేశం యొక్క స్థాయిని తగ్గించారు స్పష్టంగా అని చెప్పక తప్పదు వీళ్ళు చేసినటువంటి చర్యలు చూస్తుంటే. వైల్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇస్ న్యాచురల్ ఇన్ డెమోక్రసీ, అండర్స్టాండింగ్ వేర్ అండ్ హౌ టు ప్రొటెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా నిరసన తెలుపుతామనేది ఇంపార్టెంట్. డెమోక్రసీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎవరికైనా ఉంటుంది. ఒకవేళ రాహుల్ గాంధీ గారు వ్యతిరేకిస్తే ఈయన వ్యతిరేకించాలని ఏం లేదు. ఈయన దానికి మద్దతు ఇవ్వచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మద్దతు ఇవ్వచ్చు, పెట్టుబడులు ఆహ్వానించవచ్చు, చేయొచ్చు. కానీ అక్కడ నిరసన తెలిపే వేదిక ఏదైతే ఉందో అది స్పష్టంగా ఎక్కడ ఎట్లా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అనేది మనం గుర్తెరిగే కొంత ముందుకెళ్ళాలి. దెర్ ఇస్ ఎ టైమ్ అండ్ ప్లేస్ ఫర్ పొలిటికల్ డిసెంట్ అండ్ అన్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఈజ్ సర్టన్లీ నాట్ ఆఫ్ దెమ్. అట్లాగే అండ్ ద ఐరనీ ఈజ్ హార్డ్ టు మిస్. యూత్ కాంగ్రెస్ గైస్ స్టేజ్డ్ ద ప్రొటెస్ట్ ప్రెసియస్లీ వెన్ దేర్ ఓన్ పార్టీస్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి వాజ్ అడ్రసింగ్ ద సేమ్ ఏఐ సమ్మిట్. ఇది మరీ విడ్డూరం. అంటే ఆ పార్టీకి చెందినటువంటి సీఎం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆ యొక్క పార్టీకి చెందినటువంటి యూత్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఇవాళ అక్కడ అర్ధనగ్న ప్రదర్శన తెలుపుతున్నారు అంటే నిజంగా హాస్యాస్పదం. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంగా తిరగబడినటువంటి నేపథ్యం చూస్తే ఒక రకంగా పరువు పోయిందనుకోవాలి. రేవంత్ రెడ్డి గారు అంతర్జాతీయంగా భారతదేశం పరువు ఏ విధంగా దిగజార్చారో అనేది అనటం కంటే కూడా ఆయన పరువు కూడా ఆయన తీసుకుంటారని అర్థం. ఇది స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన సొంత పార్టీ నాయకులు, ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు, ఆయన సొంత జిల్లా వాళ్ళే ఇవాళ నిరసన తెలుపుతున్నారు అక్కడ వెళ్ళి అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సో మీరు కూడా ఈ ఎంటైర్ వ్యవహారంలో ఏఐ సమ్మిట్ నిజంగానే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉంది అని అనిపిస్తే మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.